దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమ స్వరూపిన మా గొప్ప ప్రభువా, కేవలం మీ యొక్క ప్రేమ కృపను బట్టి గత వారమంతా క్షేమాన్ని అనుభవించి ఈ పరిశుద్ధ దినమందు సజీలముగా లెక్కించబడి ఈ ప్రాతకాలముననే మరొక్కసారి ఈ రీతిగా నీ పరిశుద్ధ మందిరంలోనికి చేరి నిన్ను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఆ ప్రకారంగా చేరి వచ్చిన ప్రతి ఒక్కరి కొరకై మీకు వందనాలు చెల్లించుకుంటూ, ఇంకను ఎంతమంది రావాల్సి ఉన్నారో, ఎవరెవరు మీ ఏర్పాట్లో రావాల్సి ఉన్నారో వారందరి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆటంకాన్ని తొలగించండి, మార్గం సరళం చేయండి, నీ మందిరాన్ని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, నీ మందిరంలో అడుగుపెట్టిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీ కనుదృష్టిని మా మీద ఉంచండి, మీ సన్నిధిని మా మధ్య ఉంచండి. మీ స్వాధీనంలో మమ్మల్ని ఉంచుకొని మేమందరం ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి. పాటలు పాడినప్పుడు మా స్వరాలు ముట్టండి, గంభీరంగా పాటలు పాడి నిన్ను పాటల ద్వారా స్తుతించి ఆరాధించడానికి సహాయం చేయండి. మీ వాక్యాన్ని నా తండ్రి పఠించినప్పుడు, ధ్యానించినప్పుడు మీ స్వరాన్ని మాకు అనుగ్రహించి మీ వాక్యంతో మా హృదయాన్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయనప్పుడు ప్రార్థనా శక్తి కలిగి మీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతటిలో నీ మందిరములో, నీ కందుష్టిలో మా ప్రవర్తన మీకు మహిమకరముగా, మాకు దీవెనకరంగా ఉండులాగున మమ్మల్ని చక్కగా క్రమంగా నడిపించి దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఆరాధన సమయంలో ఉత్తర ప్రత్యుత్తర భాగంగా మోషే రాసినటువంటి 90వ కీర్తనను మురళి వచ్చి ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదువుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఉత్తర ప్రత్యుత్తర భాగంగా కీర్తన గ్రంథం 90. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునపు, యుగ యుగములో నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వల్లేనున్నవి, రాత్రి అందలి ఒక జాము వల్లేనున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టవేయగా వారు నిద్రింతురు, ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలచి చిగురించును, సాయంకాలం అది కోయబడి వాడబారును. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచుని మా దినములన్నీ గడిపితిమి, నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకొందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. యెహోవా, తిరుగుము, ఎంతవరకు తిరుగక ఎందువు, నీ సేవకులను చూచి సంతాపపడుము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. నీవు మమ్మను శ్రమపరిచి దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనబరచుము, వారి కుమారులకు నీ ప్రభావం చూపింపుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. పరిశుద్ధ వాక్యము దీవించును గాక. ఆమేన్. సుభాష్ని వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడుతుంది. తర్వాత రెండో పాట సుకన్య, చివరిగా రాజేంద్ర ప్రసాద్ గారు
ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా, నాలో ఏమైనా పాపమున్నదా, నాలో ఏమైనా దోషమున్నదా, పాపము క్షమించి దోషము తొలగించి మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా, నాలో ఏమైనా పాపమున్నదా, నాలో ఏమైనా పాపమున్నదా, నాలో ఏమైనా దోషమున్నదా, పాపము క్షమించి దోషము తొలగించి, పాపము క్షమించి దోషము తొలగించి మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. చెప్పాలి నీ బాధలు ఎన్నో, హృదయము నిండా ఉన్నవి దేవా, చెప్పాలి నీ బాధలు ఎన్నో, హృదయము నిండా ఉన్నవి దేవా, నీకు మరుగైనవి ఏవి లేవు నా యేసయ్యా, నీకు మరుగైనవి ఏవి లేవు నా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. తల్లివి నీవే, తండ్రివి నీవే, బంధువు నీవే, స్నేహము నీవే, తల్లివి నీవే, తండ్రివి నీవే, బంధువు నీవే, స్నేహము నీవే, కరుణించవా యేసయ్యా, నన్ను
సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలను నిరంతరం నేను ప్రకటించదా కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలను నిరంతరం నేను ప్రకటించదా నాపైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే నా యేసయ్యా సాత్వికుడా నీ కోసమే నా జీవితం నీ కోసమే నా జీవితం కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలను నిరంతరం నేను ప్రకటించదా ఏనాడు నన్ను వీడని నీ ప్రేమ సందేశము నా హృదయ సీమలోనే సందడిని చేసెను ఏనాడు నన్ను వీడని నీ ప్రేమ సందేశము నా హృదయ సీమలోనే సందడిని చేసెను అనువనువును బలపరచె నీ జీవపు వాక్యమే ప్రతి క్షణము దరిచేరి నన్నే తాకెను అనువనువును బలపరచె నీ జీవపు వాక్యమే ప్రతి క్షణము దరిచేరి నన్నే తాకెను ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపచేసి నన్నే నడిపించెను కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలను నిరంతరం నేను ప్రకటించెదా
మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. నా మదిని కోవెలగా పలుచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. చెంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను. చెంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనీవయా. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనీవయా. నా మదిని కోవెలగా పలుచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితి, దీన మనసుతో నీ కడ శిరము వంచితి. నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితి, దీన మనసుతో నీ కడ శిరము వంచితి. పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా,
తరతరములకు క్షేమము చేకూర్చుమా, పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా. తరతరములకు క్షేమము చేకూర్చుమా, నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదయని రాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు బలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదయని రాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా. మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను అరుణ విజయశేఖర్ గారు చదువుతుండగా సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం నుంచి 17వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. నేటి ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుకుందాము. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందుదురు. నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. నీతో కలహించువారిని నీవు వెదకుదువు, కానీ వారు కనుగొనలేకపోవుదువు. నీతో యుద్ధము చేయవారు మాయమైపోవుదురు, అభావపలగుదురు. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొట్టుకుని పోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించదువు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడుదువు. దీన దరిద్రులు నీళ్లు వెదకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చున్నది. యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చేదను, ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకి మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం ధ్యానం చేసినటువంటి దాని నిమిత్తం చదువుబడిన వాక్య భాగం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం నుంచి 17వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ప్రతి గురు శుక్రవారాల్లో యెషయా గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాము.
అలాగే గత వారం నుంచి కూడా ఆదివారం పూట కూడా దాన్ని మనం క్రమముగా అనుసరిస్తూ ఉన్నాం. మరి చదువుబడిన వాక్య భాగాన్ని అనుసరించి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే తన దాసులకు సహాయము చేయు దేవుడు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుడు సహాయం చేస్తాడు, అయితే ఎవరికి అంటే తన దాసులకు అనే విషయాన్ని మనం స్పష్టంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు దాసులు అని అంటే మనకు తెలుసు. మన దేవుని మనం యజమానిగా మనం స్వీకరిస్తున్నాం కనుక మనం ఆయనకి దాసులముగా మనం ఉండడానికి ఇష్టపడుతున్నాం. అంటే యజమానికి దాసునికి మధ్య ఏముంటుంది? దాసుడు యజమానికి విధేయత చూపించడం జరుగుతుంది. యజమానికి ఎప్పుడు కూడా దాసుడు విధేయతనే. ఒక సేద్దిగాడు అనుకోండి, పల్లెల్లో పొలం పనులు చేస్తాడు. ఇక ఆ యజమాని ఆ సేద్దిగాడికి ఎండని వర్షమని కాదు, పొలం పనులు పురమాయిస్తూనే ఉంటాడు. అన్ని వేళల ఆ సేద్దిగాడు అన్నం తిన్నా లేకున్నా, నిద్రపోయినా లేకున్నా యజమాని చెప్పినట్టు పొలం పనులు చెయ్యాలి. సమయానుకూలంగా చేస్తేనే పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. కనుక యజమానుడికి దాసునికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క విధేయత అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అలాగే దేవునికి ఎవరైతే విధేయులై ఉంటారో అన్ని వేళల అన్ని విషయాల్లో ఎవరైతే విధేయులై ఉంటారో వారే దేవునికి దాసులు. అట్టి దాసులకే దేవుడు సహాయం చేయువాడై ఉన్నాడు. మనుషులందరికీ ఒక విషయం తెలుసు, వారి వారి శక్తియుక్తులతో మొదట ప్రయత్నం చేస్తారు తమకు తాము సహాయం చేసుకోవడానికి. వీలు పడిన పరిస్థితుల్లో దేవుని వైపు చూస్తారు. ఇక దేవుడే సహాయం చేయాలి, నాకు నేను సహాయం చేసుకోలేను, నా శక్తియుక్తులు నాకు పనిచేయడం లేదు అనేటటువంటి పరిస్థితుల్లో దేవుని వైపు చూస్తారు. ప్రతి మనిషి చూస్తాడు. ప్రతి మనిషి జీవితకాలంలో అలాంటి సందర్భాలు ఉంటాయి ఖచ్చితంగా. కాబట్టి ప్రతి మనిషికి తెలిసిన సత్యం ఏమిటంటే దేవుడు మనకు సహాయకుడై ఉంటే మనకు కొదువేమీ లేదు. దేవుడు మనకు సహాయకుడై ఉంటే మనకు ఏ కొరత ఉండదు. ఆయన సర్వ సమృద్ధి కలిగిన దేవుడు, మనకు అన్ని విషయాల్లో సహాయం చేయగలిగినటువంటి సమర్థుడు. అలాంటి దేవునికి మనం దాసులముగా ఉంటే మన జీవిత కాలంలో అవసరమయ్యేటటువంటి ప్రతి సహాయాన్ని దేవుడు మనకు నెరవేరుస్తాడు. గమనించండి, చదివినటువంటి వాక్య భాగంలో యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుతున్నాను. తర్వాత 13వ వచనాన్ని చదువుతాను. నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకుని వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు. దాసుడు అని చెప్పడానికి ముందు ఏమేమి మాటలు ఉపయోగించాడు? నా సేవకుడైన ఇజ్రాయేలు అన్నాడు మొదటి మాట. రెండో మాట నేను ఏర్పరచుకున్న యాకోబు అన్నాడు. మూడో మాట నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అన్నాడు. నాలుగో మాట భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకుని వాడా అన్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, ఆ 4 మాటల తర్వాత అంటున్నాడు, ఏమంటున్నాడు? నీవు నా దాసుడవనియు అంటున్నాడు. చూసారా, ఇన్ని శ్రేష్టమైన మాటలు చెప్పి నా సేవకుడైన ఇజ్రాయేలు అని ఒక ఘనమైన మాటను చెప్పి, తర్వాత నేను ఏర్పరచుకున్న యాకోబు అని మరొక ఘనమైన మాట చెప్పి, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని మరొక ఘనమైన మాట చెప్పి, భూదిగంతముల నుండి నేను పిలుచుకుని వాడా అనేటటువంటి మరొక ఘనమైన మాటలు, 4 ఘనమైన మాటలు చెప్పి, అన్ని ఘనమైన మాటలు చెప్పబడినటువంటి ఆ వ్యక్తిని ఏమంటున్నాడు? 5వదిగా నా దాసుడు అంటున్నాడు. అంటే దేవుని యొక్క దాసుడు అంత ఘనుడు, అల్పుడేమీ కాదు. మనుషుల యొక్క దాసుడు అల్పుడు కావచ్చు, కానీ
సాతాను యొక్క దాసుడు అల్పులు కావచ్చునేమో కానీ దేవుని యొక్క దాసులు ఎన్నటికీ అల్పులు కానేరరు. వారు శ్రేష్టమైన వారు, వారు ఘనులైన వారు. భూమి మీద భక్తులే శ్రేష్ఠులు అన్నాడు దేవుడు. ఆయన దాసులే భూమి మీద శ్రేష్టమైన వారు. వారితో ప్రధానులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, వీరులు కానీ, జ్ఞానులు కానీ పోటీ పడజాలరు. వారందరికంటే మిక్కిలి అయిన వారు దేవుని దాసులు. అట్టి శ్రేష్టమైన దేవుని దాసులుగా ఉండగోరితే, ఉంటున్నట్లయితే అట్టి వారికి దేవుడు ఎంతగానో సహాయపడువాడై ఉన్నాడు. చూడండి, ఆ 10వ వచనం 2వ భాగం చదువుతున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయము చేయవాడను నేనే. 13వ వచనం, నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయం చేసిదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచు ఉన్నాను. మన కుడి చేతిని దేవుడు పట్టుకొని నడిపించువాడై ఉన్నాడు. క్షేమకరమైన మార్గములో, దీవెనకరమైన మార్గములో, పరిశుద్ధమైన మార్గములో మనం నడిపించువాడై ఉంటున్నాడు. కాబట్టి మన దేవునికి లోబడిన వారమై, విధేయులమై మనము జీవించబద్ధులమై ఉంటూ ఉన్నాము. ఎప్పుడైతే ఎవరైతే దేవునికి పరిపూర్ణంగా విధేయులుగా ఉంటారో అట్టివారు ఈ భూమి మీద శ్రేష్ఠులై ఉన్నారు. దేవునికి దృష్టిలో తన దాసులుగా చెప్పుకోవడానికి ఇష్టపడతాడు. అట్టివారితో అంటున్నాడు, నీవు భయపడవద్దు, నీవు దిగులు పడవద్దు, నీకు సహాయం చేయవాడను నేనే, నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను. ఎవరి కుడి చేతిని? ఇజ్రాయేలుల కుడి చేతిని కాదు, క్రైస్తవుల కుడి చేతిని కాదు. ఎవరైతే ఆయనకు లోబడి ఉంటారో, ఎవరైతే ఆయనకి విధేయులై ఉంటారో అట్టి వారి కుడి చేతిని ఆయన పట్టుకొని, దిగులు పడవద్దు, భయపడవద్దు, నేను నీకు సహాయం చేయవాడనై ఉన్నాను అని చెబుతున్నాడు. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. తలడిల్లుతున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఒక అధికారి లేదా ఒక మంత్రి, భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉంటున్నాను అని అంటే ఎంత ఆదరణ. అలాగే కృంగిన ప్రతి హృదయాన్ని లేవనెత్తువాడు మన దేవుడు. కలవరపడే ప్రతి హృదయాన్ని ధైర్యపరచువాడు మన దేవుడు. సమస్యల్లో ఉన్న వారికి పరిష్కారం చూపించేవాడు మన దేవుడు. అలాంటి దేవుడు అంటున్నాడు, దిగులు పడవద్దు, భయపడవద్దు, నీకు సహాయం చేయవాడు నేనే, నీ కుడి చేతిని నేను పట్టుకుని ఉన్నాను అని తనకు లోబడే వారితో చెబుతున్నాడు, తనకు విధేయులైన వారితో చెబుతూ ఉన్నాడు. కాబట్టి దేవునికి మనం విధేయులమగుట ఎంత క్షేమమో, ఎంత దీవెనకరమో ఆలోచన చేయండి. అన్ని విషయాల్లో మనం దేవునికి లోబడాలి. అన్ని విషయాల్లో, అన్ని సమయాల్లో మనం దేవునికి లోబడాలి. ఎందుకంటే దాసుడు యజమానికి అన్ని వేళలా లోబడే ఉంటాడు. రాత్రి వేళ పని చెప్పినా వెళ్ళి చేస్తాడు, తెల్లారుజామున పని చెప్పినా వెళ్ళి పొలంలోకి పోయి నీళ్ళు వేయమంటే వేస్తాడు, మంచి ఎండవేళ వెళ్ళి ఆ యొక్క పని చేయమంటే చేస్తాడు, అన్ని సమయాల్లో చేస్తాడు, అన్ని పనులు చేస్తాడు. అట్టివాడు యజమానికి ఇష్టమైనటువంటి ప్రేమైన దాసుడు. అప్పుడు అట్టి దాసులకు, అట్టి విధేయులకు దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేయవాడై ఉన్నాడు. కానీ సమయాన్ని బట్టి నేను కొన్ని మాటలు మాత్రమే నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఎబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం, తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు సహాయం చేయగలిగినటువంటి సమర్థుడు. మన శోధనలలో మనం శోధింపబడుచు ఉండగా, మనం పీడింపబడుచు ఉండగా, సాతానుడు మనల్ని శోధిస్తూ ఉంటే, శరీరం మనల్ని శోధిస్తూ ఉంటే, లోకం మనల్ని ప్రలోభపెడుతూ శోధిస్తూ ఉంటే, అలాంటి సమయాల్లో మనకు నిజమైన సహాయకుడు ఎవరు?
దేవుడు. ఎంత మంచి దేవుడు అండి! మన శోధనలో సహాయం చేసేవారు దేవుడు తప్ప మరి ఇంకెవరు ఉంటారు? అన్ని శోధనలకు మనుషులు పనికిరారు. కొన్ని విషయాల్లో మనుషులు సహాయం చేయవచ్చు, స్నేహితులుగా, బంధువులుగా, కుటుంబీకులుగా. కానీ అన్ని రకాల శోధనలో మనుషులు పనికిరారు. అప్పుడు దేవుడు మనకు అవసరం అవుతుంది. కనుక అన్ని శోధన సమయాల్లో సహాయం చేయగలిగిన సమర్థుడైన మన దేవుడు మనకు తోడుగా ఉండాలంటే, మనకు సహాయకుడిగా ఉండాలంటే ఆయనకు మనం విధేయులమై ఉండాలి. అన్ని సమయాల్లో విధేయులమై ఉండాలి. అన్ని విషయాల్లో విధేయులమై ఉండాలి. ఉన్నామా? యథార్థంగా పరీక్ష చేసుకోండి. వీలు పడిన వాక్యానికేమో లోబడడం, వీలు పడిన వాక్యానికేమో వాయిదాలు వేసుకోవడం. అట్టివారు దేవునికి దాసులుగా ఎంచబడతారా? అట్టివారికి దేవుడు సహాయంగా ఉంటాడా? ఎన్ని విషయాలు తప్పిపోతూ ఉన్నా, కొంతమంది ఒక విషయంలో కావచ్చు, మరి కొంతమంది 2 విషయాల్లో కావచ్చు, మరి కొంతమంది 5 విషయాల్లో కావచ్చు, మరి కొంతమంది 10 విషయాల్లో కావచ్చు, మరి కొంతమంది అన్ని విషయాల్లో కావచ్చు. ఎవరికి వారు పరీక్ష చేసుకుందాం. మన యజమానుడైన దేవునికి మనం నిజమైన దాసులముగా ఉండి ఆయన్ని మనకు సహాయకుడిగా చేసుకోవాలంటే అన్ని వేళలా, అన్ని విషయాల్లో దేవునికి మనం విధేయులముగా ఉండాలి, లోబడు వారముగా ఉండాలి. ఒకసారి పరీక్ష చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన విషయాల్లో సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని మనం చేస్తున్నాం. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. సమయోచితమైన సహాయం, ఏ సమయంలో ఏ సహాయం కావాలనో అట్టి సహాయం దేవుడు మనకు అనుగ్రహించు సమర్థుడై ఉన్నాడు. కొంతమంది వస్తారు, అయ్యా ఈ సమయంలో నేను మీకేం సహాయం చేయలేను అంటారు. కానీ మన దేవుడు అట్లా అనడు. సమయోచితమైన సహాయం అంటే సమయం ప్లస్ ఉచితం. ఉచితముగా అన్ని సమయాల్లో సహాయం చేయడమే సమయోచితమైన సహాయం, తగిన సహాయం. అప్పటికి ఆ వ్యక్తికి ఏ సహాయమో ఆ సహాయం చేయడం. సమయోచితమైన సహాయం చేయుటకు మన దేవుడు సమర్థుడై ఉన్నాడు. శోధింపబడుచున్నప్పుడు మనకు సహాయం చేయడానికి మన దేవుడు సమర్థుడై ఉన్నాడు. ఇట్టి దేవుణ్ణి మనకు సహాయకునిగా ఉంచాలి అని అంటే మనము ఆయనకి అన్ని వేళలా, అన్ని విషయాల్లో విధేయులమై ఉండాలి. వేరొక మార్గం లేదని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రోమా 8:26 నేను పలుమార్లు చెబుతూ ఉంటాను అన్నమాట. మనకు యుక్తముగా ప్రార్థన చేయట ఎలాగో తెలియదని దేవుడు మనందరి పక్షంగా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎట్లా చేస్తున్నాడు? చెప్పశక్యము కాని మాటలతో, వచింపనలవి కాని మూలుగులతో విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. మన కొరకు మనం ఏదో మామూలుగా చేసుకుంటూ ఉన్నాం, క్యాజువల్గా. ఒక్క కన్నీటి బొట్టు కూడా రాదు. గబ ఒక మంత్రోచ్చారణలాగా చేసేసి వెళ్ళిపోతూ ఉంటాం. మనకు మనం తృప్తి పడతాం, అబ్బా ఈరోజు నేను ప్రార్థన చేసుకున్నాను చాలులే అనుకుంటాం. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందో లేదో మనకు పట్టదు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడో లేదో మనకు పట్టదు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడో లేదో మనకు పట్టదు. ఆ ప్రార్థన జవాబు వస్తుందో లేదో మనకు చేసాం అంతే, తిన్నాం అంతే. అది జీర్ణమవుతుందో లేదో, అది శక్తి ఇస్తుందో లేదో తర్వాత సంగతి. తిన్నాం, అలాగుంటుంది అన్నమాట. చేసాం, చదివేశాం బైబిలు. మన జీవితానికి బైబిల్కి, మన జీవితానికి ప్రార్థనకి, మన జీవితానికి దేవునికి ఏమీ సంబంధం లేకపోతే మనకు ఆశీర్వాదాలు ఎట్లా వస్తాయి? బైబిల్ చదువుతున్నామంటే ఆ వాక్యముతో మన జీవితం ముడివేసుకోవాలి. ప్రార్థన చేస్తున్నామంటే ఆ ప్రార్థన మన జీవితానికి దీవెనకరంగా ఉండాలి, దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి.
అలాంటి అనుభవాలతో మనం ఆత్మీయ జీవితాన్ని, భక్తి జీవితాన్ని నడుపుకోవాలి. కానీ ఏదో ఒక పార్ట్ టైం లాగా, క్యాజువల్గా, ఒక అలవాటు పడిన భక్తి జీవితంలో ఏమీ లాభం ఉండదు, ఎలాంటి అనుభవాలు కూడా ఉండవు. కాబట్టి మన దేవుడు ఎన్నెన్ని సహాయాలు చేయవాడే ఉన్నాడు. మనకందరికీ తెలిసిన వాక్యం 121వ కీర్తన, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచూ ఉన్నాను. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఏ కొండల తట్టు? ఏ కొండల తట్టు కన్నులు ఎత్తారు? మన ఇండియాలో ఉండే కొండల తట్టు కాదు. ఇజ్రాయెల్ దేశంలో ఆ రోజుల్లో ఏ కొండ తట్టు కన్నులు ఎత్తినా దేవుని యొక్క బలిపీఠాలు, ఉన్నత స్థలాల్లో దేవుని యొక్క మందిరం కనబడుతుంది. కాబట్టి కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే. ఏమంటున్నాడు? యెహోవా వలననే అంటే ఇంకొకరు కాదు, యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశం సృజించిన వాడు. నాకు సహాయం చేయవాడు ఎవరో తెలుసా? ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు, అధికారులు కాదు, వీరులు కాదు, భాగ్యవంతులు కాదు, జ్ఞానులు కాదు. ఎవరు? భూమి ఆకాశమును సృజించినటువంటి వాడు. ఎంత అతిశయమో, ఎంత ఆనందమో, ఎంత బలాధిక్యతో ఆ మాట చెప్పడంలో. ఆయన నీ పాదము తొట్టిళ్ళనీయడు. 73వ కీర్తన కాడు అంటాడు, నా పాదము జారుటకు కొంచెమే తప్పాను. ఎప్పుడు? భక్తిహీనుల క్షేమమున కంటబడినప్పుడు. వారు నాలుక భూసంచారము చేయను, వారు జలపానం సమృద్ధిగా చేయదురు, వారికి మరణమందు యాతన లేవు. నా హృదయాన్ని శుద్ధి చేసుకునిట వ్యర్థమే అని అనుకుంటూ ఉన్నాను. అయినను వీరి అంతం ఏమవునని దేవుని మందిరానికి వెళ్ళి ధ్యానించినంత వరకు అది నాకు ఆయాసకరంగా ఉండెను. సత్యం తెలుసుకున్న తర్వాత ఆకాశమందు నీవు తప్ప నాకు ఇంకెవరున్నారయ్యా, నీ ఉండగా నాకు ఈ లోకంలో ఏమీ అక్కర్లేదనే తీర్మానానికి వస్తాడు. మన దేవుడు మనకు తోడుగా ఉంటే ఆయన నీ పాదము తొట్టిళ్ళనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇజ్రాయేలు కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇజ్రాయేలు కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నువ్వు రాత్రి వేళ వాళ్ళు పండగ చేసుకునే టైంలో, ఆదమొచ్చిన టైంలో నీవు ఎన్ని మిసైల్స్ వేసినా దేవుడు ఒక మాట చెప్పాడు, నా ప్రజల యొక్క దేశము చుట్టూ నేను అగ్ని ప్రాకారముగా ఉందును అన్నాడు. ఉన్నాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఆయన అగ్ని ప్రాకారముగా ఉన్నాడు. పాత నిబంధనలో దానికి అగ్ని ప్రాకారం అన్నాడు. ఇప్పుడు టెక్నాలజికల్గా ఐరన్ డోము, ఐరన్ బీమ్ అంటున్నారు. శత్రు దేశాలు వారు వేసేటటువంటి ఆ యొక్క రాకెట్లని, ఆ మిసైల్స్ని వారి ప్రదేశాల్లోనే ఇజ్రాయెల్ దేశంలో నుంచి ఐరన్ డోమ్ నుంచి, ఐరన్ బీమ్ నుంచి వెళ్ళినటువంటి మిసైల్స్ తునాతునికలు చేసేస్తున్నాయి. ఆ రీతిగా దేవుడు అగ్ని ప్రాకారముగా ఉండి దేవుడు ఇచ్చిన వాగ్దాన దేశాన్ని, అందులోని దేవుని ప్రజలను కాపాడుకుంటూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! అట్టి దేవుడు మనకు సహాయకుడిగా ఉంటే ఏటికింకా వెరవాలి. ఎప్పుడు నాకు పండగే, దేవుడే నాకు ఆశ్రయంబు, దివ్యమైన దుర్గం. అభయం, అభయం. మనకు ఉభయం తెలుసు కానీ అభయం తెలియదు. ఉభయం అయితే ఉభయంకి పోతే గుగ్గులు దొరుకుతాయి. అభయం ఇంకా చూడండి, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఏ మనిషి కాదు, నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. కాబట్టి మీ నీడను చూసినప్పుడు మీరు ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఎండ ఎంత తీవ్రంగా ఉంది, ఈ సూర్యుడు ఎంత బగబగ మండుతున్నాడు, చూడు నా నీడ ఈ పక్క ఎంత పెద్దదిగా ఉందో అని కాదు జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఆ నీడను చూసినప్పుడు నా దేవుడు నాకు నీడగా ఉన్నాడు. నీ నీడలో నీ దేవుడిని చూసుకో. అప్పుడు ఏమవుతుందో తెలుసా? పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు. నీ నీడలో నీ దేవుడిని చూసుకోగలిగితే నీకు సన్ స్ట్రోక్ తగలదు. SUN సన్ స్ట్రోక్, SON సన్ స్ట్రోక్ తగులుతుంది మనిషి కుమారుడు. రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. రాత్రిపూట వెన్నెల దెబ్బ కొంతమంది తగులుతుంది.
కాబట్టి రాత్రి వెన్నెల మనకందరికీ మంచిది. మూన్ లైట్ డిన్నర్, పౌర్ణమి వచ్చిందని మూన్ లైట్ డిన్నర్, ఎంతో ఆ చంద్రుడి వెలుగులో ఆనందించడం ఎంతో మనకు ఆహ్లాదం. ఇక్కడ ఏమంటున్నాడు బైబిల్లో, నీకేమో ఆహ్లాదం అనుకుంటున్నావు, దాని దెబ్బ తగిలే వారికి తగలుతుంది అంటున్నాడు. రాత్రి వెన్నెల దెబ్బలను నీకు తగలదు, ఏ అపాయములు రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేని యెహోవా నిన్ను కాపాడును. నిన్ను అంటే దేవునికి విధేయులైన వారికి అనే మాట మనం పెట్టుకోవాలి. దేవునికి అన్ని వేళల అన్ని విషయాల్లో విధేయులైన వారికి 121 కీర్తనలోని సహాయం, హెబ్రీ 2:18, 4:16, రోమా 8:26 వాటిని సహాయాలు అన్నీ మనకు దొరుకుతాయి. అందుకంటున్నాడు, అట్టి వారితో భయపడవద్దు, దిగులు పడవద్దు, నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఎందుకంటే నీవు నా సేవకుడైన ఇజ్రాయేలువి, నేను ఏర్పాటు చేసుకున్న యాకోబువి, భూదిగంతముల నుండి పిలుచుకున్నటువంటి వ్యక్తివి, నా స్నేహితుడైన అబ్రహాము సంతానానివి, నీవు నా దాసుడవు గనక నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎంత గొప్ప భాగ్యమో చూడండి, దేవునికి దాసులుగా ఉండుట. ఎలాంటి సహాయం మనకు దొరుకుతుందో చూడండి. అంతేకాదు, మన యజమానుడైనటువంటి దేవుడు మనకు యజమానుగా ఉండి ఆయనకి మనం దాసులముగా ఉంటే, దేవుడు అంటున్నాడు ఇక్కడ 14వ వచనం నుంచి 16వ వచనం వరకున్న వాక్య భాగం చదువుతున్నాను చూడండి. పురుగు వంటి యాకోబు 8వ వచనంలో ఏమో 8 నుంచి 10వ వచనం వరకేమో 5 శ్రేష్టమైన మాటలు పలికాడు. నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పిలుచుకున్నవాడా, నా దాసుడా అని శ్రేష్టమైన 5 మాటలు చెప్పి 14వ వచనం వచ్చేసరికి పురుగు వంటి యాకోబు. విచిత్రంగా ఉందా? పురుగు వంటి యాకోబు. మనం పురుగు వంటి వారం కాదా? మనం అందరం కూడా పొరుగు వారం కాకపోయినా మనం అందరం పురుగులమే. ఒకరికొకరు ఇంటికి పొరుగువారు వేరేలే, పక్క పక్కన ఉండేవాళ్ళని పొరుగువారు అంటారు. బైబిల్ ప్రకారంగా మేలు చేసేవాడినే పొరుగువాడు అంటాడు. మంచి సమరణ కథలో చెప్పాడు కదా, ఉపమానం చెప్పి, ఎవరి వీడిలో పొరుగువాడు అంటే మేలు చేసిన వాడే అన్నాడు. మన దృష్టిలో ఏమో పక్కింటోళ్ళు పొరుగువారు, బైబిల్ దృష్టిలో ఏమో మేలు చేసినోడు పొరుగువాడు. కాబట్టి మనం అందరం పొరుగువారమా కాకపోయినా మనమందరం పురుగులమే. బైబిల్ చెప్తుంది, పురుగు వంటి యాకోబుని, యాకోబునే పురుగు అన్నాడంటే ఇక నన్ను అనడా, మిమ్మల్ని అనడా, మనల్ని అనడా? మనం అందరం కూడా పురుగులమే. అందుకనే నరకాన్ని గురించి ఒక మాట చెప్తాడు, అక్కడ అగ్ని ఆరదు. ఎవరు ఆ పురుగు? దేవునికి అవిధేయులైన మనుషులే కదా పురుగులు వాళ్ళు. కాబట్టి ఈ మందిరంలో ఎంతమంది పురుగులు ఉన్నారో, ఎంతమంది పొరుగు వారు ఉన్నారో, పురుగు వంటి వారందరూ కూడా, గొంగళి పురుగు వంటి వారందరూ కూడా సీతాకోక చిలుకలాగా మారిపోవాలి. అది దేవునికి ఉద్దేశం, అది బైబిల్ సారాంశం. కాబట్టి పురుగు వంటి యాకోబు అంటూ ఇంకా ఏమంటున్నాడంటే, స్వల్ప జనముకు ఇజ్రాయేలు భయపడకుడి. స్వల్ప జనం, 90 లక్షలు ఇంచుమించు ఉండేది ఇప్పుడు ఇజ్రాయేలీలు, 1 కోటి మంది కూడా లేరు. చుట్టూ దాదాపు 40-42 దేశాలు శత్రు దేశాలు, ఇంకా ఎన్నో శత్రు దేశాలు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముకు ఇజ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కక్కులు పెట్టబడి పదును గల కొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. 90 లక్షల మందే ఇజ్రాయేలులు, కానీ వారిని ఎలాంటి వారిగా దేవుడు చేశాడు? కక్కులు పెట్టబడి పదును గల కొత్తదైన నురిపిడి మ్రానుగా తయారు చేసి ఉన్నాడు. వారితో ఎవరు యుద్ధం చేయగలరు? యుద్ధం చేసి ఎవరు గెలవగలరు? నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయదువు, కొండలను పొట్టు వల్లే చేయదువు. 16వ వచనం, నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు. నీవు యెహోవాను బట్టి సంతోషించెదవు.
ఇశ్రాయేలీయులు ఎప్పుడు కూడా వారి దేవుని బట్టి సంతోషిస్తారు. వారు ప్రపంచం నలుమూలకు చెదరిపోయినా, వారి స్వాస్థ్యాన్ని వారు విడిచిపెట్టాల్సి వచ్చినా వారు వారి దేవుని మాత్రం మర్చిపోరు. ఎక్కడికి వెళ్ళినా వారు తూర్పు తట్టు తిరిగే ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ఆ తట్టు యెరూషలేము మందిరం ఉండేది అనేది జ్ఞాపకం చేసుకుంటారు. మర్చిపోరు వారు, వారి భాషను వారు మర్చిపోరు. గుంటూరు దగ్గర చేబ్రోలు అనే ప్రాంతము దగ్గర ఇంచుమించు 120 కుటుంబాలు ఇజ్రాయిలీలు ఉన్నారు. ఎఫ్రాయిము సంతానం. వారు బెంగాల్ నుంచి తెలంగాణకు వచ్చి తెలంగాణలో ద్రాక్ష తోటలో పనిచేసి అక్కడి నుంచి మరలా ఆంధ్రాకి వచ్చి అక్కడ ఉన్నారు. చేబ్రోల దగ్గర ఉన్నారు. వారికి మన ప్రభుత్వం ఇచ్చిన కుల ధృవీకరణ పత్రం ఏమిటో తెలుసా? ఎఫ్రాయిము సంతానానికి మన ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్. అర్థమైందా? అరుంధతీయులు అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చారు వాళ్ళకి. మన ఆంధ్రాలో వారు అరుంధతీయులుగా ఉన్నారు, కానీ వారు ఎఫ్రాయిము సంతానం. వారందరూ కూడా ఇజ్రాయెల్తో కనెక్ట్ అయి ఉన్నారు. వారి దేశం భాగాలు ఇజ్రాయెల్ దేశానికి ప్రతి నెల పంపిస్తారు. వారు ఎప్పుడైతే రమ్మంటారో అప్పుడు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు. ఇప్పటికీ వారు సమాజ మందిరాన్ని నిర్మించుకొని వారి స్వభాషలో హెబ్రూ భాషలో ఆరాధన జరుపుతున్నారు. టోరా అనే వారి యొక్క మత గ్రంథాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. అవే వారు బోధిస్తూ ఉన్నారు. ఆ పండుగలే వారు పాటిస్తూ ఉన్నారు. కాబట్టి వారు ఎక్కడికి వెళ్ళినా వారు వారి దేవుని యందు ఆనందించువారై ఉన్నారు కనుక దేవుడు కూడా వారిని విడిచిపెట్టడం లేదు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడదు, దానిపైన నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు. వారి యొక్క బల సంపత్తిని బట్టి కాదు, అంతకంటే మిన్నగా వారు వారి దేవుణ్ణి బట్టి సంతోషిస్తారు. వారి యొక్క భోగభాగ్యాన్ని బట్టి కాదు, అంతకంటే భిన్నగా వారి దేవుని బట్టి సంతోషిస్తారు. వారి యొక్క జ్ఞానాన్ని బట్టి కాదు, అంతకంటే మిన్నగా వారు వారి దేవుని బట్టి సంతోషిస్తారు. కాబట్టే దేవుడు వారంటే ఎంతో మక్కువ వారికి. మనం దేవుని యందు సంతోషించు వారం అయితే మనల్ని అంతకంటే ఎక్కువగా దేవుడు ఎంచుతాడు. కారణం ఏమిటంటే వారు అబ్రహామును బట్టి దేవునికి దాసులై ఉన్నారు, మనం యేసుక్రీస్తుని బట్టి దేవునికి దాసులమై ఉన్నాం. కనుక వారికంటే మిన్నగా, ఇజ్రాయేలు కంటే మిన్నగా మనల్ని ఎంచుతాడు. మనం అన్ని సమయాల్లో అన్ని విషయాల్లో లోబడి జీవిస్తూ ఉంటే సంతోషిస్తున్నామా? మన దేవుని బట్టి మనం సంతోషిస్తున్నామా? దేన్ని బట్టి మనం సంతోషిస్తూ ఉన్నాం? దేన్ని బట్టి? అమెరికాకు కానీ ఒకసారి పోయి వస్తే పెసలు పిసలు అవుతాయి. అప్పుడు దాకా పెసలు అంటారు. అమెరికాకి పోయి వస్తానే అయ్యిందా ఈ పిసలా, అయ్యో అప్పుడే తెలుగు మర్చిపోయినట్టు, అప్పుడే ఇంగ్లీష్ వచ్చేసినట్టు, అప్పుడే మీకు అమెరికాలో గ్రీన్ కార్డు హోల్డర్ అయినట్టు వ్యవహారాలు చాలామంది దగ్గర మనం వింటుంటాం కదా. అప్పుడు దాకా మంచి ఆలాడజాడ వేసుకుంటారు పద్ధతిగా. అమెరికా పోయి వచ్చారంటే దెయ్యంలాగా ఎర్రబోసుకుని వస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? మనం దేవుడు ప్రేమించి భారతదేశంలో పుట్టించాడు. మనం భారతీయులం. మన భారతీయతని పుణికిపుచ్చుకోవాలి. భారత నారిగా, భారత స్త్రీగా, భారత పురుషులముగా, భారత పౌరులముగా మనం ఆనందించాలి. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చాడు భారతీయత. అరువు తెచ్చుకోవడం దేనికి? వేషధారణ దేనికి? నిన్ను ఈ సంస్కృతిలో దేవుణ్ణి ఆరాధించమన్నాడు. ఈ సంస్కృతిలో నీవు ఆనందించాలి, ఈ పౌరసత్వంలో నీవు ఆనందించాలి. దేవుడు మనకి ఇచ్చిందా కాకుండా ఎవరికో దేవుడు ఇచ్చిందని మనం ఏంది అరువు తెచ్చుకోవడం? వారు అమెరికా నందు సంతోషిస్తారు, దేవుని యందు కాదు. విమానం ఎక్కినప్పుడేమో ఏసయ్యా మొట్టమొదటి విమానం ఎక్కానయ్యా, ఎక్కడన్నా పేలిపోద్దేమో, సముద్రంలో వాలిపోద్దేమో ప్రభువా అని ఎంత జాగ్రత్తగా ప్రార్థన దిగిన తర్వాత ఇంక దేవుళ్ళే ఏమిలే, ఇంక అంత అమెరికానే. వచ్చేటప్పుడు చాక్లెట్లు తెస్తారు, అమెరికా నుంచి కూడా దారిలే. చెన్నై ఎయిర్పోర్ట్లో అమెరికా చాక్లెట్లు ఉంటాయి, అక్కడనే ఉంటాయి. అమెరికా నుంచి పెన్నులు $20 $20 వాచ్లు ఉంటాయి. అవి తెచ్చి అమెరికా నుంచి తెచ్చిన. అమెరికా నుంచి నువ్వు తేవాలంటే లగేజ్ అవుతుంది కేజీకి ఎంత అని ఎక్స్ట్రా. నువ్వు తెచ్చి చెన్నై ఎయిర్పోర్ట్లో తెస్తావు. చెన్నై ఎయిర్పోర్ట్లో అన్ని దేశాలకు సంబంధించిన చాక్లెట్లు అన్నీ ఉంటాయి. అవి తెచ్చి ఇజ్రాయెల్కి బాబళ్ళా చెన్నై ఎయిర్పోర్ట్కి పోయి ఖర్జూరం తెచ్చి, ఇజ్రాయెల్ ఖర్జూరం తెచ్చి ఇచ్చేయచ్చు. అవి తెచ్చి ఇచ్చి బాగా ఇంటి నిండా పెట్టుకొని ఒక సూట్ కేసు నిండా చుట్టుపక్కల వాళ్ళు పిలుస్తావు.
రా వదిన, అందరం తర్వాత వండుకుందిలే, నీకు అమెరికా నుంచి చాక్లెట్ తెచ్చా. ఇక ఒక చాక్లెట్ ఇచ్చి అమెరికా గురించి గంట సేపు చెప్తుంది. ఈ వినాల, గంట సేపు ఆమె సోది వినాల. అమెరికా ఉంటుంది వదిన, ఊరించి ఈ చాక్లెట్ ఒకటే ఇచ్చేది. ఈ సూట్ కేసులో ఈ తెచ్చిన చాక్లెట్లు, వాచ్లు, పెన్సిళ్ళు, పెన్లు, గిఫ్ట్లు అయిపోయేదాకా ఊరందరికీ పిలిచి ఇచ్చి అమెరికానే మన కొమరికా లాగా. అంటే ఆమె అమెరికా యందు సంతోషిస్తూ ఉంది. కొంతమంది డబుల్ డోర్ ఫ్రిడ్జి కొంటారు. ఎప్పుడు పిలవరు ఎదురింటి వాళ్ళ ఇంటికి, అప్పుడు పిలుస్తారు. వదిన ఒక్కసారి ఇంటికి రావు వదిన, ఎప్పుడు నువ్వు మా ఇంటికి రావు. వచ్చి కూర్చోబెట్టి కమ్మని కాఫీ ఇచ్చి, వదిన చెప్పడం మర్చిపోయాను, డబుల్ డోర్ ఫ్రిడ్జి కొన్నాను వదినమ్మ, ఈ ఫ్రిడ్జి ఎంత. ఇక ఆ ఫ్రిడ్జి గురించి దాన్ని ఓపెన్ చేసి ఎక్కడ చాక్లెట్లు పెట్టాలి, ఎక్కడ పాలు పెట్టాలి, ఎక్కడ కూరగాయలు పెట్టాలి అవన్నీ చెప్పి భర్త దగ్గర నేర్చుకొని, లేదా సేల్స్ బాయ్ దగ్గర నేర్చుకొని చెప్పి ఆనందిస్తుంది. కొంతమంది కారు కొంటారు. కారు కొని మంచిదే, దేవుని బట్టి ఆనందించాలి. కారు కొని ఇక ఒక ఆయన అన్నాడులే చాలా కాలం క్రితం, అవసరంలే ఆయనకి ఒక చిన్న కారు కొని, ఎందుకు అంకుల్ మీకు ఈ కారు అంటే, నాయన అర్జెంటుగా మార్కెట్కి పోయి ఎండు చేప తేవాలంటే కారు పనికి వస్తుంది నాయన, ఎండకి వర్షానికి ఎండు చేప తెచ్చుకోవడానికంట. ఇక దాని అవసరం ఉన్నా లేకుండా దాంట్లో కార్లు వేసుకుని వాళ్ళని తిప్పి ఆడి తిప్పి కోడి పందాలకి పోతారు, రంగలు రావడానికి వెళ్తారు, తిరణాలకి వెళ్తారు. ఎందుకు కార్లు ఎక్కించుకోవాలి కదా. అంటే మనం ఆనందించేది ఏ విషయాల్లో ఆనందిస్తున్నాం, అవన్నీ ఇచ్చిన దేవుని యందు మనం ఆనందించకుండా దేవుని పక్కన పెట్టేసి ఆయన ఇచ్చిన వాటి యందు ఆనందిస్తూ ఉన్నాం. హిజ్కియా చేశాడు, గత వారం చెప్పాను. హిజ్కియా ఏడిస్తే స్వస్థ ఇస్తాను, 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇస్తాను అన్నాడు. ఆ దేశం నుంచి పత్రికలు కానుకలు తెచ్చితే వాళ్ళందరికీ ఏం చూపించావయ్యా యెషయా అని అడిగితే, నా ఇంట్లో సమస్తం చూపించేశాను, భోగభాగ్యాలు, ఐశ్వర్యాలు, ఆయుధాలు అన్నీ చూపించేశాను అన్నాడు. యెషయా గ్రంథం మనం చదువుకున్నాగా 40వ అధ్యాయంలో చూపించాను. అయితే అవన్నీ నీ శత్రువులు కొనిపోతారు అన్నాడు. తర్వాత వచ్చేసింది శాపం. అంటే దేవుని యందు ఆనందించకుండా దేవుడు ఇచ్చిన వాటి యందు ఆనందిస్తే వచ్చే శాపాలు అవి. యెహోవాను బట్టి నీవు సంతోషించదువు గనుక ఇశ్రాయేలు నీవు భయపడవద్దు, ఇదిగో నేను నీకు నీడగా ఉంటాను, నీ కుడి పక్కన 10,000 మంది పడినా కూడా నీవు భయపడక్కర్లేదు, ఎందుకంటే నీ నీడను నేను వీడని. భయపడబాకండి, అది దెయ్యం పాట కదా. నేను వీడని నీడని దెయ్యం పాట. మీకు ఒక విషయం చెప్తా, ఒక 10 నిమిషాల్లో ముగించేస్తాను వాక్యం. దెయ్యాలన్నీ రాత్రిపూటే కనబడతా ఉంటాయి కదా. ఎప్పుడు కనపడ్డ దెయ్యాలు రాత్రిపూటే కనబడతాయి. ఎందుకో తెలుసా? పగలు ఎందుకు రావో తెలుసా? పగటిపూట వాటిని మించిన దెయ్యాలు ఉంటాయి. అందుకని అవి భయపడి అవి రాత్రిపూటే వస్తాయి. ఎవరు పగటిపూట వాటిని మించిన దెయ్యాలు? మనమంటే వాటికి అంత భయం. అందుకని అవి రావు, పగులు రాత్రిపూటే వస్తాయి. కాబట్టి దేవుడు నిన్ను వీడని నీడను నేనంటున్నాడు. 17వ వచనంలో చూడండి, 17వ వచనంలో, దీన దరిద్రులు నీళ్లు వెదుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చున్నది, యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇశ్రాయేలు దేవుడైన నేను వారిని విడనాడను. ఆ పై వచనంలో నీడన్నాడు, ఈ వచనంలో విడనాడను అన్నాడు. నేను వీడని నీడను నేనే అని దేవుడు 16-17 వచనాలు చెబుతూ ఉన్నాడు. మన నీడలో మన దేవుని చూసుకోగలిగితే పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను, కుడి పక్కన 10,000 మంది కూలను, ఏ అపాయము ఏ కీడు మనకు కలగదు. ఎప్పుడు దేవునికి మనం అన్ని సమయాల్లో అన్ని విషయాల్లో లోబడుతూ ఉన్నప్పుడు, దేవుని యందు మనం సంతోషిస్తూ ఉన్నప్పుడు. 37వ కీర్తన 4వ వచనంలో మనకు తెలుసు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. యెహోవాను బట్టి నీవు సంతోషించు, నీకు సమయోచితమైన సహాయం, నీ శోధనలో నీకు సహాయం, నీకు అనేక రకాల సహాయాలు నీకు ఆయన చేయవాడి ఉన్నాడు. అట్టివాని యందు నీవు ఆనందించాలి.
34వ కీర్తన 2వ వచనం అంటున్నాడు దావీదు, యెహోవాను బట్టి నేను అతిశయించుచూ ఉన్నాను. దావీదు అతిశయించాలంటే చాలా విషయాలు ఉన్నాయి. వట్టి చేతితో ఎలుగుబంటిని సింహాన్ని చంపేశాడు, అది చెప్పుకుంటా అతిశయించవచ్చు. వడిసెల రాయి తీసుకొని ఆ ఫిలిస్తీన్ని ఒక దెబ్బతో కూడా చంపేశాడు, ఆ విషయం ప్రచారం చేసుకుని ఆనందించవచ్చు. రాజ్యాలు ఏలినాడు, యుద్ధాలు చేశాడు, జయాలు పొందుకున్నాడు, అనేక విషయాలు చెప్పి ఆయన అతిశయించవచ్చు. కానీ అనేక విషయాలు అలాంటి అతిశయించే విషయాలు ఉన్నప్పటికీ దావీదు అంటున్నాడు 34వ కీర్తన 2వ వచనంలో, నేను యెహోవాను బట్టి అతిశయించేదను. ఎవరిని బట్టి మనం ఆనందిస్తున్నాం, ఎవరిని బట్టి మనం అతిశయిస్తున్నాం? 61వ అధ్యాయం యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం, శృంగారమైన పాగా ధరించుకుని పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణంతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. రక్షణ వస్త్రాన్ని నాకు ధరింపజేశాడు, శృంగారమైన పాగా ధరింపజేసి పెళ్లి కుమారుని రీతిగా, పెళ్లి కుమార్తె రీతిగా నన్ను అలంకరించి రక్షణ వస్త్రాన్ని నాకు ధరింపజేశాడు. కాబట్టి అట్టి యెహోవాను బట్టి నేను ఆనందించేదను, అతిశయించేదను. నిజముగా రక్షణ ఆనందాన్ని మనం అనుభవిస్తుంటే మనం యెహోవాను బట్టే సంతోషిస్తాం. మనం నిజంగా రక్షించబడినది నిజమే అయితే అట్టి రక్షణ ఇచ్చిన మన దేవుని యందు మనం ఆనందించువారమై ఉంటాం. మనం దేవుని యందు మనం ఆనందించడం లేదు అంటే రక్షణ అంటే ఏమిటో మనకు అర్థం కావడంలే, ఆ అనుభవాలు లేవు, ఆ రక్షణ ఆనందంలో అడుగు పెట్టలేదు అని అర్థం. 61వ అధ్యాయం 10వ వచనం చదవండి. యెషయా గ్రంథంలో చక్కని మాట చెబుతున్నాడు, శృంగారమైన పాగా ధరించుకుని పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణముతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రం నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచు ఉన్నది. పురుగు వంటి యాకోబు అన్నాడు, సరేలే, కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి? పెళ్లి కుమారునిగా పెళ్లి కుమార్తెగా అలంకరింపజేసి రక్షణ వస్త్రంలో నీతి అనే పైబట్టను ధరింపజేసి ఆనందింపజేస్తూ ఉన్నాడే. అందుకే అన్నాడు, పురుగు వంటి వాడవైన నిన్ను నా దాసునిగా చేసుకుని నిన్ను నా యందు ఆనందించువానిగా చేశాను. ఏ యజమానుడు చేస్తాడండి తన దాసుని యజమానుని యందు ఆనందించువాడుగా? లేదు లేదు, ఎవరు చేయడు, దేవుడు చేస్తాడు. తన దాసుడు తన యందు ఆనందించువాడుగా మన యజమానుడు మనకు అనుకూలంగా ఉంటాడు, మనకు సహాయకారిగా ఉంటాడు. సమయం లేదు కనుక నేను మరొక 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 17వ వచనం మనం ఏం చదువుకున్నాము? ఇశ్రాయేలు నిన్ను నేను విడువను అంటూ ఉన్నాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఎవరైనా విడిచిపెడతారు. రాజుబాబు కదా పాట పాడినట్టు, అన్నదమ్ములైనా అక్కచెల్లెలైనా తల్లిదండ్రులైనా విడిచిపెడతారేమో కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టడు. మరణములో కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు, మరణ శ్రమల్లో కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు. మీకు ఒక విషయం చెబుతాను, మరణావస్థలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు అనే దానికి యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నాడు. దానికి ముందు ఫిలిప్పు తండ్రిని మాకు కనబచ్చు, మాకు అంతే చాలు అని అంటే అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నేను నువ్వు తండ్రి ఏకమై ఉన్నామని చెప్పాడు. నన్ను చూచువాడు తండ్రిని చూచిన వానితో సమానం అన్నాడు. తర్వాత సిలువలో 3 మాటలు అయిన తర్వాత 4వ మాట ఏంది? 4వ మాటే. 4వ మాట ఏంటంటే 4వ మాటే. మొదటి మాట ఏంది? తండ్రి వీరేం చేస్తున్నారో, వీళ్ళేం ఆలోచన చేస్తున్నారో, వీళ్ళేం మాట్లాడుతున్నారో, వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు తెలియదు, వీళ్ళు క్షమించు. 2వ మాట ఏంది? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. 3వ మాట? 4వ మాట? నా దేవా నాది. 5వ మాట? నేను దప్పికొనుచున్నాను. 6వ మాట? 7వ మాట?
కరెక్ట్గా చెప్పారు కదా అన్ని. 4వ మాటలో ఏమన్నాడు? నా దేవా నా దేవా నన్నేళ్ళ విడనాడు అంటే అప్పుడు అన్నాడు. అప్పుడు దాకా తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువులోనే ఉన్నాడా అంటే ఆ 3 వాక్యాలు చెప్పే సమయం ఒకవేళ మధ్యాహ్నం వరకు, అది ఉదయం 9 గంటలకు సిలువ వేస్తే మధ్యాహ్నం ఇంచుమించు 12 గంటలకి చీకటి పడింది. ఆ చీకట్లో 4వ మాట చెప్పాడు. అంటే దాదాపు 3 గంటలు సిలువలో యేసు ప్రభుతో కూడా తండ్రి అయిన దేవుడు ఆ సిలువ మరణాన్ని, సిలువ శ్రమలను భరించినాడు. అందుకే అన్నాను, మరణమందు కూడా, మరణ శ్రమల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అక్కడ వరకు వస్తారు మన బంధువులు, కానీ ఆ మీదట కూడా వచ్చేది మన దేవుడే. అంతగా ఆయన నిన్ను నన్ను విడువడు ఎడబాయడు అని ఆయన చెబుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం, నీ దేవుడు యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనం చేయడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. చేసిన మాట, ఇచ్చిన మాట మర్చిపోడు, చేసిన నిబంధన మర్చిపోడు, చేసిన ప్రమాణం మర్చిపోడు, పితరులను మర్చిపోడు. ఆయన నిన్ను మర్చిపోడు, విడువడు, ఎడబాయడు. 37వ కీర్తన 8వ వచనం చదువుతున్నాను, యెహోవా న్యాయం ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారు ఎన్నటెన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. ప్రభునందు ప్రియులారా, చూడండి, భక్తిహీనుల సంతానం మరువబడుతుంది, విడువబడుతుంది, కానీ భక్తుల యొక్క సంతానం, భక్తులను దేవుడు ఎన్నటన్నటికీ కాపాడుతాడు. ఎన్నటన్నటికీ కరోనా రాని, మంకీ ఫాక్స్ రాని, ఇంకొక వైరస్ రాని, ఇంకొక యుద్ధం రాని, ఇంకొకటి రాని, తుఫాన్ రాని, వరదలు రాని, ఉపద్రవం రాని, దేవుడు నిన్ను నన్ను కాపాడువాడై ఉన్నాడు. దేవుడు మన కాపరై ఉంటే ఇక మన కొదువేముంది? యెహోవా యందు భయభక్తులు గలవానికి కొదువా ఏమీ లేదు. 34వ కీర్తన, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనునేమో కానీ ఆయన యొక్క దాసులు మాత్రం ఏ కొరత లేకుండా ఉంటారు. అట్టి దేవుడు అండి మన దేవుడు. అట్టి దేవునికి మనం దాసులముగా ఉండాలి. మనుషులకు మనం దాసులముగా ఉంటే వారు మన సహాయం పొందుకుంటారు, కానీ వారు మనకు సహాయంగా ఉండరు. మనుషులకు మనం దాసులముగా ఉంటే వారు మన సహాయాన్ని పొందుకుంటారు, కానీ వారు వారి దాసులకు సహాయకులుగా ఉండరు. సాతానికి మనం దాసులముగా ఉంటే మనల్ని నాశనం చేస్తాడు, వాడు మాత్రం నాశనం కాడు. మనకు కీడు చేస్తాడు, వాడు కీడు చేసుకోడు. దేవునికి దాసులుగా ఉంటే మనకు అన్ని సహాయాలు చేస్తాడు. శృంగారమైన పాగా ధరింపజేస్తాడు, ఆభరణాలు ధరింపజేస్తాడు, రక్షణ అనే వస్త్రాన్ని ధరింపజేస్తాడు, నీతి అనే పైబట్టను ధరింపజేస్తాడు. దేవుని యందు మనం మహా ఆనందముతో. ఎవరికి దాసులుగా ఉండాలనుకుంటున్నారు? మనుషులకా, లేక సాతానుకా, లేక దేవునికా? ఏది మనకు మేలుకరం? దేవుని యొక్క గ్రంథం చెబుతూ ఉంది, విన్నాం, తీర్మానం చేసుకోవాల్సింది మనమే. ఇక మిగిలిన మన సేవ జీవితంలోనైనా యేసయ్యా ఇక నుంచి నా సేవ జీవితం అంతటా నీకే నేను దాసుడిగా ఉంటాను, అన్ని సమయాల్లో అన్ని విషయాలు నీకు నేను లోబడి జీవిస్తాను, నీవు నాకు సహాయకుడిగా ఉండు, నీ యందు నేను ఆనందిస్తాను, నీవు నాకు సహాయకుడిగా ఉండు అని మనం ప్రార్థన చేయగలిగి తీర్మానం చేయగలిగితే అట్టివారి యందు దేవుడు ఆనందించి, అట్టివారిని తన దాసులుగా లెక్కించి, అట్టివారి నీడగా దేవుడు వారికి ఉండి సమయోచితమైన సహాయం చేస్తాడు, శోధనలో సహాయం చేస్తాడు, ప్రార్థనా సహాయం చేస్తాడు, 101వ కీర్తన అంతటిలో సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనల్ని ప్రేరేపించి నడిపించి దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఎంత గొప్ప దేవుడువు, ఎంత మంచి దేవుడువు నా తండ్రి. నీ దీనదాసులమైన మేము పురుగు వంటి వారముగా ఉన్నప్పటికీ మమ్మల్ని హెచ్చించి మీ దాసులుగా లెక్కించి ప్రభువా, అయా శృంగారమైనటువంటి శోభితమైనటువంటి వస్త్రాలు ధరింపజేసి ప్రభువా, మరి ఆభరణాలు నా తండ్రి ధరింపజేసి, రక్షణ అనే వస్త్రాన్ని ధరింపజేసి, నీతి అనే పైబట్టను ధరింపజేసి నీ యందు మహానందం మాకు కలుగు చేస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఏ విషయాల్లో మేము తప్పిపోతూ ఉన్నామో ఆ విషయాల్లో మేము సరిచేయండి. ప్రభువా, ఇక నుంచి మా జీవితం అంతా నా తండ్రి అన్ని విషయాల్లో, అన్ని సమయాల్లో నీకు మాత్రమే లోబడి నీ యందు ఆనందించి నీ సహాయం పొందుకుంటూ క్షేమంగా సాగిపోవడానికి మీ కృపను మాకు అందరికీ దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య